హైదరాబాద్ నారాయణగూడ వద్ద మతిస్థిమితం లేక అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ అభాగ్యుని గురించి స్థానికులు నారాయణగూడ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. అక్కడకు వెళ్లిన పోలీసులు అతని ఆరోగ్య పరిస్థితిని గమనించి పై అధికారులకు చెప్పగా వాళ్లు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువెళ్లమని ఆదేశించగా కానిస్టేబుళ్లైన మహేష్, రాము గారు ఆగస్టు 20వ తేదీన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ముందుగా తనను ఆశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అనాథుల వసతి భవనంలోకి తీసుకువెళ్లి వసతి కల్పించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మహేష్ గారు మాట్లాడుతూ స్థానికులను ఇబ్బంది పెడుతున్న కారణంగా ఈ అభాగ్యుడిని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని అన్నారు. మేము నారాయణగూడ పిఎస్ కానిస్టేబుల్గా మహేష్ నా పేరు, ఇంకా నాతో పాటు రాము అనే కానిస్టేబుల్ ఇద్దరం ఒక డయల్ 100 పైన పబ్లిక్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక మతి సింతం లేని అబ్బాయి అక్కడ స్కూల్ దగ్గర తిరుగుతుందని. దాని ప్రకారం మేము అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నారాయణగూడ ఇన్స్పెక్టర్ సార్ చంద్రశేఖర్ సార్ ఆదేశాల మేరకు ఇతన్ని ఇక్కడ చోటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న ఆశ్రమంకి తీసుకొచ్చాం. ఆశ్రమ సిబ్బంది అతని పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించారు. శుభ్రంగా స్నానం చేయించి మీలాంటి దాతలు వితరణ చేసిన బట్టలు ధరింపజేయగా రక్షణాలయంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు.